ప్రభావతి అయితే ఇంకా బాలుని, మీనని ఎలా అయినా విడగొట్టాలి అని చెప్పని ఇంకా రకరకాలుగా ప్రయత్నాలైతే మొదలుపెడుతుంది. అందులో ఇప్పుడు మీనా కూడా అయితే ఇంకా తను కొంచెం సంపాదిస్తుంది అన్నట్టు ఉంటే దీన్ని అడ్డం పెట్టుకొని ఈ పూల కంపెనీని నా ఇంట్లో నుంచి పంపించేయాలి అని చెప్పిన ప్లాన్ చేసి ఇంకా మీనా కోసమైతే ఒక అతను వస్తాడు. తను వచ్చిన తర్వాత బాలు అయితే ఎవరు కావాలి ఏంటి అంటే, మీనా అనే అమ్మాయి పూల డెకరేషన్ చేసే అమ్మాయి ఇక్కడేనా అంటే, అవును నా భార్యే, చెప్పండి అంటే, నీకు చెప్తే నువ్వేం చేస్తావు అన్నట్టుగా తను మాట్లాడేటప్పటికి ఇంకా మీనా అయితే వస్తుంది. ఇంకా వాళ్ళ దగ్గర ఆర్డర్ అయితే తీసుకొని ఇంకా సరే నేను నా డబ్బులు అడ్వాన్స్ అంటున్నారు కదా అవి నా దగ్గర ఇవ్వండి అంటే, అయ్యో మీ దగ్గర ఇస్తే నేను ఏదైనా బేరాలు ఆడుకోవాలి అంటే ఆ అమ్మాయి దగ్గర కదా ఆడుకోవాలి అని చెప్పనని అతనైతే అంటాడు. ఇంకా అక్కడ కూడా బాలుకైతే ఇంకా తనని తక్కువ చేసి మాట్లాడుతున్నారు అన్నట్టుగా అయితే ఫీలింగ్ వస్తుంది. ఇదంతా కూడా అయితే ఇంకా ప్రభావతి అయితే, చూసావరా నీ భార్య సంపాదించే లోపల నిన్ను ఎంత చిన్న చూపు చూస్తుంది, రేపు నీ చెప్పులు కూడా తన చేత మోపిస్తుంది అది అంటే, ఈ లోపల ఇంకా మీనా అయితే వచ్చి, చూసారా అండి మీకంటే నేనే కొంచెం ₹1 ఎక్కువ సంపాదిస్తున్నాను కదా అని చెప్పి అనేటప్పటికీ తన ఈగో మీద ఇంకా దెబ్బ కొట్టినట్టు ఒక పక్క మీనా మాట్లాడే మాటలకి మరొక పక్క ప్రభావతి, నీ భార్య నేను చెప్పినట్టుగా తను మంచిది అమాయకురాలు అన్నావు, కానీ డబ్బు వచ్చిన తర్వాత ఎవరైనా ఒకటే అన్నట్టుగా మాట్లాడుతూ ఉండేటప్పటికి ఇంకా వింటున్నాను కదా అని, నువ్వు మీనా గురించి ఇవన్నీ చెప్పాల్సిన అవసరం లేదమ్మా, తను ఎలాంటిదో నాకు తెలుసు, అయినా నా భార్య సంపాదించేది తన వస్తువుల కోసమే కదా, తను నగలు చేయించుకోవాలి అట్లాగనే కదా ఆ నగలన్నీ తీసుకెళ్ళి నీ కొడుకే కదా నాశనం చేశాడు అన్నట్టుగా ఇంకా బాలు అనేటప్పటికీ, ఏంట్రా నువ్వు ఇంకా అయినా మారవా అని చెప్పనని అంటే రివర్స్ నాకే పనిచేస్తున్నావా, నీ మనసులో బాధ ఉంది కానీ పైకి నా ముందు ఇలా మాట్లాడకపోతే మళ్ళీ నువ్వు బాలు ఎందుకు అవుతావు అన్నట్టుగా ఇంకా ప్రభావతి అంటూ ఉండేటప్పటికీ, ఎంతైనా తను నా భార్య, తను నేను అర్థం చేసుకుంటాను అంతే తప్పక నువ్వు నాకు మా ఇద్దరి మధ్య పుల్లలు పెట్టాల్సిన అవసరం లేదని చెప్పని ఇంకా ప్రభావతి మొహం మీదే చెప్పేటప్పటికి, వీడి మారుడు ఆ పూలగంప ఏదో ఒక రోజు వీడిని కూడా అమ్మేస్తుంది అన్నట్టుగా ఉంటే, నన్ను కాదు అమ్మడం, ముందు నీ కోడలు నీ కొడుకుని అమ్మకుండా చూసుకో అన్నట్టుగా ఇంకా బాలు కూడా రివర్స్ పంచాయితీ ఇస్తాడు. ఇంకా సత్యం అయితే, ఏంటి మీ ఇద్దరి మధ్య మళ్ళీ గొడవైనా అంటే, లేదండి